సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మీకు, మీ కుటుంబాలకు, మనందరి కుటుంబాలకు, సంఘములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనతో మనం ఈరోజు ఒక చక్కటి వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. విలువైన విషయాలు మనం అందరం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మీ హృదయాలను సిద్ధపరుచుకుని విలువైన విషయాలు నేర్చుకుని దేవునికి దగ్గర కావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థిద్దాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు తమ్ముడి ద్వారా ప్రభు విలువైన మాటలు సంఘమునకు వినిపింపజేశారు. మరికొన్ని సంగతులు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము, వివేకము మెండుగా అనుగ్రహించండి. విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డల మధ్య ఉండేటువంటి బంధం అది వర్ణింప సఖ్యము కానిది, వర్ణింప వేలు లేనిది, చాలా విలువైనది. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మా నాన్నతో మాట్లాడుకోవాలి అని నాన్నకి చెప్తే నాన్న వెంటనే స్పందిస్తాడు, బిడ్డను ఓదారుస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు, ధైర్యం చెప్తాడు, బలపరుస్తాడు. ఏదైనా సరే, కష్టమైనా సరే ఆ సహాయం చేయడానికి సిద్ధపడతాడు. ఒక బాధ్యత గల తండ్రి యొక్క మనస్సు అలా ఉంటుంది. బిడ్డని ఎప్పుడు దూరంగా ఉంచడు, దగ్గరగా పెట్టుకుంటాడు. బిడ్డకి ఎప్పుడు దూరంగా ఉండాలని అనుకోడు, దగ్గరగా ఉండాలనుకుంటాడు. బిడ్డతో ఎప్పుడు కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటాడు కన్న తండ్రి. భూలోకపు తండ్రి ఇలా ఉంటే పరలోకపు తండ్రి ఇంకా గొప్పగా ఉంటాడు కదా. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఇంకా గొప్పది కదా, కొన్ని కోట్ల రెట్లు విలువైనది కదా. సో ఆ పరలోకపు తండ్రి కూడా మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అన్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది, ఆయన ప్రేమ అంత స్వచ్ఛమైనది. మనకెప్పుడు దగ్గరగా ఉండాలని, మనతో మాట్లాడాలని, మనం ఆయనతో మాట్లాడుతుంటే వినాలని, ఆయన మహిమ కొరకు మనల్ని ఎన్నుకొని, ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకుంటూ ఈ తరంలో మనల్ని పుట్టించుకుని మన ద్వారా ఆయన సత్క్రియలు, గొప్ప కార్యాలు జరిగించుకుంటూ దేవుడు ఆకాశమందుండి ఆనందిస్తూ ఉన్నాడు, మహిమ పరచబడుతున్నాడు. అందుకే గ్రంథం అంటుంది, మీరు ఎక్కువగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడు? మహిమ పరచబడతాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడతాడు. అంటే మనం ఎక్కువ ఫలిస్తే మన పరలోకపు తండ్రి ఎక్కువ ఆనందిస్తాడు అన్న సత్యాన్ని గ్రంథం మనకి తేటపరుస్తుంది. మరి అలాంటప్పుడు ఆయన మాటలు మనకి వినిపింపజేస్తున్నటువంటి మన కన్న తండ్రి మన మాటలు కూడా వింటాడా? వింటాడు. మనం ఏం మాట్లాడుకుంటున్నా ఆయన వింటాడు. మనం రహస్యంగా మాట్లాడుకునేవి కూడా దేవునికి వినబడతాయి. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలిసిపోతుంది. అంటే మనం ఏం మాట్లాడుకున్నా మన పరలోకపు తండ్రికి దూరంగా కానీ, మన పరలోకపు తండ్రికి తెలియకుండా కానీ మాట్లాడుకోవటం అసంభవం. ఇక మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన ప్రార్థన ఆయన చెవిలోనికి వెళుతుంది. మన ప్రార్థన ఆయన వింటాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని మనల్ని బట్టే ఆ ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది, తప్పక అనుగ్రహిస్తాడు. నువ్వు యథార్థవంతురాలివి అయితే నీ ప్రార్థనకు ప్రతిఫలం తప్పక లభిస్తుంది. నువ్వు ఆయన దృష్టికి ఇష్టురాలివి అయితే నీ ప్రార్థనకు వేగవంతంగా ఫలితం లభిస్తుంది, జవాబు లభిస్తుంది. ఆయన ఎన్నటికీ మనకు దూరంగా ఉండేవాడు కాడు. వ్రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎంతైనా నమ్మదగినవాడట. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మానవుడు ఏమాత్రం నమ్మదగినవాడు కాడు. మానవుడు దొంగ. మానవుల్ని నమ్మితే మోసపోతుంటాం. అంటే ఎక్కువ శాతం మంది మానవుల్లో మోసగాళ్ళు ఉన్నారు, నీతిమంతులు తక్కువ మంది ఉంటారు. మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఆమె అపార్ట్మెంట్లో ఉంటుంది. అపార్ట్మెంట్ కల్చర్ మీ అందరికీ తెలుసు, ఎదురుబెదురుగా ఉంటాయి ఇల్లులు. సో ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, బెల్ కొట్టాడు, ఏదో మాట్లాడాడు, కొంచెం వాటర్ అడిగాడు. వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది, తాగేశాడు. ఇంకో గ్లాస్ కావాలని అడిగాడు, మరలా ఇంకో గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది, తాగాడు. తాగిన వెంటనే ఆమెను జుట్టు పట్టుకుని లోపలికి తోసేశాడు. లోపలికి తోసేస్తే బలవంతంగా ఆమె అతన్ని ఈడ్చుకొని వదిలించుకోవాలని ట్రై చేస్తుంది. అస్సలు వదిలించుకోకుండా లోపలికి ఈడ్చుకెళ్ళిపోయేసరికి మరో ముగ్గురు మెట్ల మీదుగా వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారం, డబ్బులు ఏది దొరికితే తొందరగా లాక్కొని బయటపడిపోయారు. ఈలోగా గోల్ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఆవిడ, అంటే ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉన్న ఆవిడ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. వీళ్ళని చూడగానే తలుపు వేసేసుకుని లోపల పోయింది. ఆ లోపల ఆమెకి ఏదో జరుగుతుంది, ఆ విషయం మీకు తెలుసు, తలుపు వేసేసుకుని లోపలికి పోయింది. వీళ్ళు చక్కబెట్టుకుని పారిపోతే ఆమె లబోదిబోమని ఉంటూ బయటకు వచ్చి టెన్షన్గా అరుస్తూ మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ తలుపు వేసేసుకుంది. ఏం చేయాలో అర్థం కాక. అంటే చూడండి, పక్క వాళ్లే రాలేదు. నీళ్ళు ఇస్తే మోసం చేశాడు, నీళ్లు తాగి మోసం చేశాడు. మంచితనానికి రోజులు కాదు. మంచికి పోతే ఏమి ఎదురవుతుంది? చెడు ఎదురవుతుంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. రోజులు అలా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఇతరులకు సహాయం చేద్దాం, మంచి చేద్దాం, మనలాంటి మానవుడే కదా అని మంచికి పూనుకుంటారు.
ఒక ఆయన ఇలాగే మంచికి పూనుకుని ఒక అతనికి లిఫ్ట్ ఇచ్చాడట. దారిలో వెళ్ళిపోతుంటే లిఫ్ట్ ఇవ్వండి సార్ అని అడిగితే పోనీలే అని లిఫ్ట్ ఇచ్చాడట. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి వాడు లిఫ్ట్ అడిగి బండి ఎక్కిన తర్వాత కొంత దూరం పోగానే కత్తి తీసి సరిగ్గా కంట మీద పెట్టాడట. కంట మీద పెట్టి, నీ దగ్గర ఉన్నవన్నీ ఇస్తావా ఇవ్వవా, ముందు నాకు డబ్బులు బంగారం అన్ని వలిచి ఇచ్చేసి ఆ తర్వాత ముందుకెళ్ళి అన్నాడట. అప్పుడు అనిపించింది, ఎవరికి ఇలాంటి అపరిచితులకు అసలు సహాయాలు చేయకూడదు, ముక్కు ముఖం తెలియలేనోడికి మేలు చేయకూడదు అని అనిపించిందట. మంచికి పోతే చెడు జరుగుతుంది. అసలు బాగాలేదు, అపరిచితులను అసలు నమ్మడానికి వీలు లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని దుర్దినాల్లో మనం ఉన్నాం, అవునా కదా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే మన నాన్న కంటే ఎక్కువగా మన పట్ల కేర్ తీసుకుంటాడు. మన నాన్న కంటే ఎక్కువగా మన పట్ల ఆయన ప్రణాళిక ఉంటుంది. ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు. అంతగా మనల్ని ప్రేమించేవాడు మనందరి కన్నతండ్రి. ప్రియులరా, అలాంటి కన్నతండ్రికి మనం విజ్ఞాపన చేసినప్పుడు మన విజ్ఞాపనకు జవాబు వస్తుందా రాదా అంటే, దేవుని కన్నులు నీతిమంతుల మీదను ఆయన ప్రార్థనల వైపున ఉన్నాయట. ఆయన చెవులు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయట? నీతిమంతుల వైపు. ఆయన వారి ప్రార్థనల వైపు ఉన్నాయట ఆయన చెవులు. ఆయన దృష్టి, ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉన్నాయి, వారి ప్రార్థనల మీద ఉన్నాయి. మీరు చక్కగా ఇంట్లో మోకరించి లేదా సన్నిధిలో, దైవ సన్నిధిలో మోకరించి హృదయపూర్వకంగా మీ మనస్సుతో ప్రార్థించినప్పుడు, మీ మనస్సు హృదయపూర్వకంగా తండ్రితో కనెక్ట్ అయినప్పుడు, కనిపించని అదృశ్య దేవుని స్వరం నాకు వినబడుతోంది, కనిపించిన అదృశ్య దేవునికి నా స్వరం వినబడుతోంది, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయనకు నేను అర్థమవుతున్నాను. చూసారా, మనుషులు అప్పుడప్పుడు అంటారు, నన్ను మీరు అర్థం చేసుకోలేకపోయారు అంటారు, నేను ఎవరికి అర్థం కాను అంటారు, మీరు నాకు అర్థం కారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో పదాలు గొడవ వచ్చినప్పుడు అలా వినబడుతుంటాయి. నువ్వు ఎవరికి అర్థం కావు, నువ్వు అసలు అర్థం కావు అని అంటుంటారు ఈ భార్యాభర్తలు మాట్లాడుకునే, అంటే గొడవ పెట్టుకునే క్రమంలో. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఆ మాట అండు, నువ్వు నాకు అర్థం కావు అనే మాట దేవుడు అండు. ఇంకా మనమే దేవుడిని అంటామేమో, నువ్వు నాకు అర్థం కావని. ఆయన మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతామేమో, కానీ మనల్ని ఆయన అర్థం చేసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాడు. మనం అంత బాగా ఆయనకు అర్థమవుతాం. మనం కూడా ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు కూడా దేవుడు చాలా బాగా అర్థం అవుతాడు. అప్పుడు మీరు ఏకాంతంగా చేసినటువంటి ఏ ప్రార్థన అయినా సరే నేరుగా ఆయన సన్నిధికి వెళుతుంది, నేరుగా ఆయన చెవికి వినబడుతుంది. ఇది నిజం. అక్కడ ఏ విధమైన తారతమ్యాలు, హెచ్చుతగ్గులు ఉండవు. భూమి మీద ఒక గొప్పవాడితో మనం మాట్లాడాలి అంటే అది మనకి సాధ్యపడదు. గొప్పవాడితో మాట్లాడాలంటే మనం కూడా ఏమై ఉండాలి? గొప్పవాళ్ళమై ఉండాలి. అర్థమవుతుందా? ఒక గొప్పవానితో మనం మాట్లాడాలంటే ప్రశాంతంగా అతని రూమ్లో కూర్చొని, అతని ఎదురుగా సోఫాలో కూర్చొని మనం మాట్లాడాలంటే, ఆ గొప్పవాడితో మాట్లాడాలంటే మనం కూడా ఏమై ఉండాలి చెప్పండి? గొప్పవాళ్ళమై ఉండాలి. కానీ గొప్పవాడైన దేవుడితో మనం మాట్లాడడానికి మనం గొప్పవాళ్ళం కావాల్సిన అవసరత లేదు. మనం గొప్పవాళ్ళమే అవ్వాల్సిన అవసరత లేదు. ఆయన పిల్లలం అయితే చాలు, ఆయన సన్నిధిలో నిలబడేవారం అయితే చాలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేవారం అయితే చాలు, ఆయన మార్గంలో నడిచేవారం అయితే చాలు, ఆయన మాట వినేవాళ్ళం అయితే చాలు, ఆయనకు లోబడే పిల్లలం అయితే చాలు. ఆయనతో మాట్లాడే అర్హత సంపాదించుకుంటాం. నువ్వు ఎక్కడున్నా సరే ఆయనతో మాట్లాడొచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే. అలాంటి మాట్లాడే విధానం నీకు అర్థమైపోతే చాలా గొప్ప ఫలితాలు మన జీవితంలో చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ప్రార్థనను చాలా చులకనగా చూస్తారు. అవును, ఫలించని విత్తనం ఎవరికి గొప్పగా కనపడదు, కానీ ఫలించిన విత్తనం ఉంది చూసావు, అది చాలా గొప్పగా కనపడుద్ది. నువ్వు విత్తనాన్ని చూడాలనుకుంటే ఫలించాక చూడాలి, ఫలించక ముందు చూడకూడదు, ఫలించాక చూడాలి. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి గ్రీసు దేశస్తులు వచ్చి అన్నారట, మేము ప్రభువును చూడాలనుకుంటున్నాం, ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఒకసారి మేము యేసు ప్రభు వారిని కలిసి వెళ్ళిపోతాం అని శిష్యుల్ని అడిగారట. దానికి శిష్యులు ఏం చేశారంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, గ్రీసు దేశస్తులు నిన్ను చూడాలనుకుంటున్నారు అని ప్రభువుకు చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అందరూ చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. ఎవరైనా మనల్ని కలవడానికి వచ్చినప్పుడు మనం ఏమంటాం? కలిస్తే కలుస్తామంటాం, కలవకపోతే ఇప్పుడు కుదరదు రేపు రమ్మని చెప్పంటాం. బిజీగా ఉంటే ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే కలవని చెప్పేస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ సందర్భానికి, ఈ సమాధానానికి ఏమైనా పొత్తు కుదురుతుందా అంటే కుదరదు. అర్థమైన వాళ్ళకి కుదురుతుంది, అర్థం కాని వాళ్ళకి కుదరదు. చాలా లోతైన జ్ఞానం ఉంది ఇందులో. ఆ సందర్భం మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ
ఇక్కడ మనం తీసుకునేటువంటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి పాయింట్. ఆ పాయింట్ ఏంటి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. ఎప్పుడు మనం ఆ గోధుమ గింజను గుర్తిస్తున్నాం? ఫలించాక గుర్తిస్తున్నామా? ఫలించక మునుపు గుర్తిస్తున్నామా? ఫలించాకనే గుర్తిస్తున్నాం. అది ఒంటిగానే మట్టిలో ఉండి ఫలించకుండా చచ్చిపోయి అందులోనే ఉండిపోయింది అనుకోండి, ఎదగలేదనుకోండి, ఫలించలేదనుకోండి, దానిలో నుంచి ఒక మొలక బయటికి రాలేదనుకోండి, గోధుమ గింజ భూస్థాపితం అయిపోతుంది. అది ఎవరికి కనబడకుండా మట్టిలో కలిసిపోతుంది. ఇక ఎప్పటికీ దాని ఉనికి అది సంపాదించుకోలేదు, అది కోల్పోతుంది. అదే గోధుమ గింజ చచ్చి ఫలించి అభివృద్ధి పొందితే అది విస్తారంగా ఫలిస్తుంది, అనేకులకు కనబడుతుంది, ఒక పరిపూర్ణతను సంతరించుకుంటుంది. గింజ దశలో నుంచి ఒక మొక్క దశలోనికి వెళ్ళి మొక్క దశలో నుంచి వెన్నులో నుంచి అనేకమైన గోధుమ గింజలకు జన్మనిచ్చి ఒక పరిపూర్ణమైన స్థితిలో ఒకరోజు కోయబడుతుంది, కొట్లలోనికి చేర్చబడుతుంది. ఆ గింజ పరిపూర్ణతను సాధించింది అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గింజ ఆ ఫలించే స్థాయికి ఎదగకుండా అక్కడే ఆ మట్టిలోనే అలా కూరుకుపోయి పేరుకుపోయి నాశనం అయిపోతే అది పరిపూర్ణతను సాధించిందని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. ఇన్ ద సేమ్ వే మనం చేసే ప్రార్థన కూడా ఒక విత్తనం లాంటిది. మన నిత్య జీవితంలో, మన అనుదిన ప్రార్థనల్లో మనం విత్తేటువంటి విత్తనాలే మనం చేసేటువంటి ప్రార్థనలు. ఆ విత్తనాలు మంచి విత్తనాలైతే, దేవుని చిత్తానుసారమైన విత్తనాలైతే కొన్నాళ్ళకి అవి ఫలించడం మనం చూస్తాం, అవి కాపు కాయటం మనం చూస్తాం, అవి వర్ధిల్లడం మనం చూస్తాం, అవి మన కళ్ళ ముందు సాక్షాత్కరించడం మనం చూస్తాం. అందుకే ఫలించే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఫలింపని ప్రార్థన భూమిలో నాశనమైపోయే విత్తనం లాంటిది. మరి మీ జీవితంలో ఫలించే ప్రార్థన ఉందా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే నిజంగా దేవునితో మీరు కనెక్ట్ అయి ఉండడం చాలా గొప్ప విషయం. మనకంటూ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఆ బెడ్రూమ్లో మోకరించి నేరుగా తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటే అది వర్ణింప సఖ్యము కాని ఆనందం, వర్ణింప వీలు లేనంత ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది. నా జీవితంలో ఎన్నో మార్లు నేను ఆనందాన్ని అనుభవించాను. సమయం ఉండదు, గడియారం చూసుకోవడం ఉండదు, ఎప్పుడు మోకరించామో తెలీదు, ఎప్పుడు మోకాళ్ళ మీద నుండి లేస్తామో తెలీదు, ఎంతసేపు ఆ గదిలో ఆ ప్రార్థనలో అలా ఉండిపోతామో తెలీదు, ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. అలా దేవుని సన్నిధిలో దేవునితో సమయాన్ని గడపటం, ఆ ప్రార్థనలో ఉండిపోవడం, ఆ ప్రార్థనలో సమయాన్ని గడపటం ఇదొక అనిర్వచనీయమైన అనుభూతి. మీ జీవితంలో ఎంతమంది ఈ అనుభూతిని కలిగి ఉన్నారు? ఎంతమంది ఇలాంటి అనుభూతిని ఆస్వాదించారు? ఎంతమంది ఇలాంటి సంతోషకరమైన అనుభూతిని మీరు రుచి చూశారు? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనం ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత కొలతలు ఉండవు, కొలమానాలు ఉండవు, టైమింగ్స్ ఉండవు. ఆ టైం చూసుకుని 10 నిమిషాలు 15 నిమిషాలు తర్వాత బయటకు వచ్చేయాలనేది ఏమి ఉండదు. నేను నా తండ్రితో మాట్లాడడానికి వెళుతున్నాను, నో టైం ఉండదు ఇంక అక్కడ. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, ఎన్ని గంటలైనా కావచ్చు. నేను ఆయన సన్నిధిలో సమయం గడుపుతున్నాను, ఆయనతో సమయం గడుపుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనలో ఉన్నాను, నా తండ్రి కొరకు, ఆయన కృప కొరకు కనిపెడుతున్నాను, ఆయన సన్నిధి కాంతి కొరకు కనిపెడుతున్నాను, ఆయన ప్రకాశము నా మీద ఉదయించినట్టుగా నేను కనిపెడుతున్నాను, ఆయన వెలుగులో నన్ను నడిపించినట్టుగా నేను కనిపెడుతున్నాను అని ఒక విశ్వాసి ఎప్పుడైతే అలాంటి ఫలించే ప్రార్థనా జీవితానికి అలవాటు పడతాడో, నిజంగా చెప్తున్నాను, ఆ విత్తనం అద్భుతంగా, మహాద్భుతంగా, అత్యద్భుతంగా ఫలించడం మొదలు పెడుతుంది. విస్తారమైన ఫలాలతో అది మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. ఎప్పుడైతే విత్తబడ్డామో అప్పుడు అది మనం చూడలేం, కానీ అది అద్భుతమైన ఫలాలతో మీ కళ్ళ ముందు సాక్షాత్కరించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఆ అద్భుతాన్ని చూసి ఆనందించడంలో, పరవశించడంలో మీరు మిమ్మల్ని మీరే మరిచిపోతారు. మైమరిచిపోయేంత సంతోషాన్ని, ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. నిజంగా ఈ అనుభవాలు ఒక విశ్వాసి జీవితంలో మరుపురాని ఘట్టాలు. కొన్ని ఫలించిన ప్రార్థనలు మీకు చూపిస్తాను. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి, అన్ని ఫలించలా. ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని బట్టి కొన్ని విత్తనాలు చల్లాడట. అవి ఎక్కడ పడ్డాయట? నేల రోడ్డు పక్కన పడ్డాయట, త్రోవ పక్కన పడ్డాయట, ఫలించలేదు. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయట, అవేమో ఎదగలేదు. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయట, అవి కూడా ఎదగలేదు, ఫలించలేదు, ఎందుకంటే వేరు లోపలికి వెళ్ళలేదు. మరి కొన్నిటిని ఆ త్రోవ పక్కన పడిన వాటిని పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి, ఫలించలేదు. కానీ కొన్ని మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలు ఏమయ్యాయంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అభివృద్ధి చెంది గొప్ప ఫలాలను తీసుకొచ్చాయి. ఒక మంచి తోటగా, మంచి ఏదేను వనంలా, ఆ వనాన్ని చూస్తుంటేనే ఆనంద పరవశత్వంతో నిండిపోయేంత స్వచ్ఛతతో ఒక అద్భుతమైన తోట ఆవిష్కరించబడింది అని అంటే కారణం అవి మంచి నేలను పడ్డాయి, చక్కగా ఫలించాయి. అది వాక్యం కొరకు, మానవ హృదయం కొరకు చెప్పబడినటువంటి ఉపమానమే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భం కూడా, ఆ ఎగ్జాంపుల్ కూడా కొంచెం అలాంటిదే కాబట్టి అది మీకు గుర్తు చేశాను. ఎప్పుడైతే మీ ప్రార్థనలు మంచి నేలలో నుండి వస్తాయో, మంచి నేలను పడిన విత్తనాల మాదిరిగా ఉంటాయో, మీ హృదయంలోనే ఒక ఏదైనా తోట ఉంటుంది. శపింపబడక మునుపు ఏ తోటనైతే ఆదాము హవ్వలు హ్యాపీగా ఎంజాయ్ చేశారో, లైక్ ఏ హనీమూన్ లాంటిది వాళ్ళిద్దరికి. వివాహం అయిన తర్వాత వారిద్దరూ హనీమూన్కి వెళ్ళినట్టు అనమాట.
దేవుడు వాళ్ళకి హనీమూన్ అక్కడే ఇచ్చేశాడు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ దుఃఖం లేదు, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నాడు అంతే దేవుడు. పండు తెంపుకునండి, తినండి, నా ఎందుకు విధేయత కలిగి ఉండండి, అంతే భయభక్తులు కలిగి ఉండండి, మీరు నా పిల్లలు, మీరు నా చిల్డ్రన్, మీరు నా పిల్లలు, మీరు హ్యాపీగా ఉండండి అని దేవుడు ఒక గొప్ప స్థితిని వాళ్ళకు అనుగ్రహిస్తే వాళ్ళు ఆ స్థితిని ఏం చేశాడు? చేతులారా పోగొట్టుకున్నారు. కానీ మన హృదయం అలాంటి ఏదైనా మనం ఆనందాన్ని, అలాంటి ఫ్రెష్నెస్ని, అలాంటి సంతోషాన్ని, అలాంటి అనిర్వచనీయమైన అనుభూతిని మన హృదయం ఎప్పుడు ఆస్వాదించాలి, అనుభవించాలి అంటే మన జీవితంలో విత్తబడుతున్నటువంటి ప్రార్థన ఫలాలు మనం చూడగలగాలి. ఒక రైతు ప్రతి సంవత్సరం విత్తుతున్నాడు, కానీ ఏ సంవత్సరం పంట కొయ్యలేకపోతున్నాడంటే అతన్ని రైతుని పిలవడానికి అవకాశం ఉందంటారా? అతను చేసేది వ్యవసాయం అని అనటానికి ఏమైనా అవకాశం ఉందంటారా? లేదే. ఒక రైతు విత్తనాలు తీసుకుని పొలంలో విత్తుతున్నాడంటే పంట కూడా కొయ్యాలి. అదే మాదిరి నేను కానీ నువ్వు కానీ మోకరించామంటే ఫలాలు తీసుకు తెచ్చుకోవాలి. మన మోకాళ్ళ ప్రార్థన, మన ఏకాంత ప్రార్థన మనకు ఫలాలను ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి విత్తనాలు మనం విత్తగలగాలి. అందుకే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును అన్నాడు భక్తుడైన యోహాను. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన చిత్తానుసారముగా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. నిజమే, మంచి విత్తనమే భూమితో కనెక్ట్ అవుతుంది, మొలకెత్తుతుంది. చెడ్డ విత్తనం ఎలా ఎదుగుతుంది? చెడ్డ విత్తనం ఏ విధంగా ఫలిస్తుంది? చెడ్డ విత్తనం ఎలా పరిపూర్ణతను సాధిస్తుంది? ఇన్ ద సేమ్ వే మంచి హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైన హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది, చాలా ఉన్నతమైనది. ఇప్పుడు అక్కడ ఆ క్షణంలో మోకాళ్ళు వేసి ప్రార్థిస్తుంటే ఆ క్షణంలో ఫలితం కనబడకపోవచ్చు, కానీ కొన్ని దినాలకు ఆ ఫలితం కనబడుతుంది. విత్తిన రోజే మనం పండుకోయగలమా? చెప్పండి, విత్తిన రోజున పండుకోయగలమా? ఓపికతో ఎదురు చూస్తాం, నిరీక్షిస్తాం, నీరు పోస్తాం. విత్తిన విత్తనానికి ఏం పోస్తాం? నీరు పోస్తాం. కొన్నాళ్ళకి అది మొక్కగా, వృక్షంగా మారుతుంది, చక్కటి ఫలాలు మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. ఆ రోజు మన సంతోషానికి, ఆనందానికి అవధులు ఉండవు. అవధులు లేని ఆనందంతో, అవధులు లేని సంతోషంతో మనం ఆ ఎక్స్పీరియన్స్ని మనం రుచి చూస్తాం, దాన్ని ఫీల్ అవుతాం, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే నేను దాన్ని అచీవ్ చేసేసాను, నేను నా గోల్ రీచ్ అయిపోయాను, నేను అనుకున్నది సాధించగలిగాను, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అని మనం ఆ రోజు దాన్ని ఆస్వాదిస్తాం. ఒక చల్లని గాలి మనల్ని తాకి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ప్రశాంతత మన హృదయానికి ఉంటుందో, ఎప్పుడైతే మన ప్రార్థన ఫలాలు మన కళ్ళ ముందుకు వస్తాయో అంతే ప్రశాంతత మన జీవితంలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మంచి హృదయంలో పడిన విత్తనాల వల్లే మన ప్రార్థనలు ఉండాలి. మరి అలా ఉండాలి అంటే కొన్ని మనం చూడాలి, కొన్ని చూడగలిగితే గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలు నేను ఇప్పుడు ఎక్కువ మీకు చూపించలేను, కానీ కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆదికాండలో ఒక బాధ్యతను భుజాన మోసుకుని ఒక దాసుడు బయలుదేరతాడు. అతడే అబ్రహాం గారి దాసుడు. అతడు బయలుదేరి ఒకనొక ప్రాంతానికి వచ్చేసరికి అతనికి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తినప్పుడు అతడు ఏమని ప్రార్థన చేశాడో ఒక్కసారి మనం గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే, ఆదికాండ 24:10, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అరాం నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయట ఉన్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడుగా అబ్రహాము దేవుడైన యెహోవా. చూడండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు, హృదయములో నుండి వస్తున్నటువంటి ప్రార్థన. నా యజమానుని అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడిని సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు యజమానుని మీద అనుగ్రహము చూపితేవని తెలుసుకుందును. అతడు మాట్లాడుట చాలింపక ముందే. ఎవరితో మాట్లాడుతున్నాడట? దీన్ని మనం ప్రార్థన అంటాం. మాట్లాడడాన్నే మనం మన భాషలో ఏమంటున్నాం? ప్రార్థన. మాట్లాడటం అంటే ఎవరితో మాట్లాడడం? సర్వోన్నతుడైన దేవునితో నీవు నేను మాట్లాడటాన్నే ఏమంటున్నాం? ప్రార్థన అని అంటున్నాం. ఇక్కడ ఈ భక్తుడు లేదా ఈ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నా కార్యము సఫలం చేయి తండ్రి, నా యజమానుని మీద నువ్వు చూపుతున్న అనుగ్రహం ఏదైతే ఉందో ఆ అనుగ్రహాన్ని బట్టి నా కార్యం సఫలం చేయి అని ప్రార్థన చేశాడు. ఇతని ప్రార్థన ముగింపులోగా ఫలించేసింది. ఇవి చాలా వేగంగా ఫలించేటువంటి ప్రార్థనలు, వేగంగా ఫలించేటువంటి ప్రార్థనలు. టైం తీసుకో ఇలాంటి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు క్షణాల మీద వచ్చేస్తుంది. ముగించి లేవగానే జవాబు వచ్చేస్తుంది, ముగించి లేవగానే జవాబు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి, మోకరించి పైకి లేస్తాం, జవాబు వచ్చి కూర్చుంటుంది. సో అలాంటి ప్రార్థనే ఈ ప్రార్థన. అడిగాడో లేదో ఇమ్మీడియట్గా అనుగ్రహించేశాడు దేవుడు. ఇలా అడగటం అలా ఇచ్చేయటం, ఇలా అడగటం అలా ఇచ్చేయటం.
సో అంత వేగంగా జవాబు దొరికింది ఇతనికి. ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి, చాలా వేగంగా మీకు కూడా కొన్ని సందర్భాల్లో జవాబులు దొరుకుతుంటాయి. నిజం, మనం అలా ప్రార్థించామో లేదో, ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ప్రార్థించిన వెంటనే జవాబు వచ్చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కానీ, ఈవినింగ్ కానీ, లేదా మర్నాటికి కానీ, ఎప్పుడో ఒక లేదా 2-3 రోజుల్లో కానీ చాలా త్వరితగతిన ఆ ఫలితాన్ని చూసినటువంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అంత శక్తివంతమైనది ప్రార్థన. ఒకసారి తొందరగా రిప్లై వస్తూ ఉంటుంది, ఒకసారి తొందరగా జరుగుతూ ఉంటాయి, చాలా తొందరగా. సో అలాంటి వేగవంతమైన ప్రార్థనల లిస్టులోనికి దీన్ని చేర్చుకోవచ్చు. ఎంత వేగవంతం చూడండి. ఆమెన్ అనగానే ఆల్రెడీ ఆమె కడవ తీసుకుని వచ్చేసింది. ఆమెన్ అనగానే ఫలితం కళ్ళ ముందుకు వచ్చింది. చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ దేవుడు ఆమెను పంపించాడు. ఇతని ప్రార్థనకు ఫలితం దక్కింది. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఇస్సాకుకు ఆమె భార్య అవ్వాలన్న ఆయన ప్రణాళిక నెరవేరింది. ఒక చక్కటి కుటుంబం కట్టబడింది. ఇది మనకు అర్థమవుతుంది. ఇక మరొక సందర్భాన్ని మనం గ్రంథంలో నుండి జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. జాగ్రత్తగా వినాలి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. దేవుడు ఒక నరుని మనవి వినినటువంటి దినం అది. ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినము వంటి దినము ఇది వరకెన్నడూ లేదట. ఇది వరకెన్నడూ లేదు. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. చదువుదాం జాగ్రత్తగా చూడండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే యెహోషువ ప్రార్థన, ఒక నరుడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఒక నరుని ప్రార్థన, ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఎప్పుడూ లేదట. అంటే ఎంత ఫాస్ట్ రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఫాస్ట్గా ఉంది. రిజల్ట్ మాత్రమే ఫాస్ట్గా ఉండడం కాదు, అసలు అది ఒక వండర్. అది ప్రకృతిని ఒక మానవుడి మాట విని ప్రకృతిని శాసించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఇలాంటివి గ్రంథంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఆ భక్తుల యొక్క ఇంటెన్షన్ ఎంత గొప్పదో, ఆ భక్తుల యొక్క ప్రార్థన ప్రభావం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. ఆ భక్తులు ఎంత తీక్షణమైన దృష్టితో, ఎంత దైవ సన్నిధిలో గడుపుతూ, ఎంతగా ఆయనతో మమేకమైపోతూ, ఎంతగా ఆయనతో ఏకమైపోయి వాళ్ళు ప్రార్థించారో మనకి సందర్భాలు చూస్తుంటే అర్థమవుతుంది. అంత చక్కటి బంధం దేవునితో కలిగి ఉన్నారు వాళ్ళు. వారును మన వంటి స్వభావము గల మనుషులే. మరి పరలోకం నుంచి దిగొచ్చిన వాళ్ళు కాదుగా. మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ ప్రార్థన దేవుడు విన్న ఆ దినము ఎంత అద్భుతమైన దినం అది. వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించిన దినము ఎంత గొప్ప దినం అది. మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని సంగమా ఈ రాత్రి. అలాంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా రావాలి. మన జీవితంలో కూడా గొప్ప వెలుగులు ఉదయించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం కూడా కొన్ని సుడిగుండాల్లో పడిపోయినప్పుడు, అగమ్యగోచరమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, శోధనల గుండా, వేదనల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు మన దేవుని సహాయం మనకి చాలా అవసరం. అప్పటికప్పుడు ప్రార్థించడం కంటే కూడా ముందు నుంచి ఆ ప్రార్థనా శక్తిని అనుభవించడం మేలు అనేది నా భావన. చాలామంది జీవితాల్లో ప్రార్థన చేయాలి అంటే సమస్య రావాలి, శోధన రావాలి, కష్టం రావాలి, వేదన రావాలి, లేకపోతే ప్రార్థన అనేది గుర్తుండదు. అంతేనా? అలా ఉండొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన ఏనాడు విడిచిపెట్టకండి. వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా అనుభవాలను మీరు కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు ఆ ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా అనుభవాలను కలిగి ఉంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీకే తెలియని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉన్నాం అనుకోండి, ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం సెట్ అవ్వాల్సిన అవసరత ఉండదు. మబ్బుల్ని చూడగానే గొడుగు తీసుకు బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. మబ్బులే కదా ఉన్నాయి, ఇంకా చినుకులు పడట్లేదు కదా, గొడుగు ఎందుకులే అనుకునే కంటే కూడా మబ్బులు ఉన్నాయి కాబట్టి గొడుగు తీసుకుని బయటికి వెళ్తే ఉత్తమం అనుకున్నవాడు సేఫ్ సైడ్ ఉంటాడుగా. వస్తే గొడుగు ఓపెన్ చేస్తాడు, రాకపోతే గొడుగు తీసుకుని ఇంటికి వస్తాడు, కానీ గొడుగు మాత్రం ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాడు. ఇన్ ద సేమ్ వే సమస్య వచ్చినా రాకపోయినా, శోధన వచ్చినా రాకపోయినా, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం. తండ్రితో మాట్లాడటం. అయినా నాన్నతో మాట్లాడాలంటే సమస్య రావాలా? కూతురికి కొడుక్కి చెప్పండి. నాన్నతో మాట్లాడడానికి సమస్య రావాలా? సమస్య రాకపోతే నాన్నతో మాట్లాడతాం కదా. ఆ రిలేషన్షిప్ అలా ఉండాలి. ఆ రిలేషన్షిప్ అంత బలంగా ఉండాలి.
సో మీరు కూడా అంత బలమైన శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి గొప్ప గొప్ప అనుభవాలు రుచి చూస్తారు. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి ఫలభరితమైన ప్రార్థనా జీవితం మన దగ్గర ఉంటే ప్రియమైన దేవుని సంగమా, నీకు తిరగలేదు. ఎక్కడ కన్నీళ్లు పెట్టుకోవద్దు, ఆయన దగ్గరే పెట్టుకో. ఎక్కడా ఏడవకో, ఆయన సన్నిధిలో ఏడువు. ఎక్కడా నీ మనసులోని బాధ చెప్పుకోకు, ఆయనతో చెప్పుకో. నీకు అవకాశం ఉంది, ఎందుకు దుర్వినియోగం చేసుకుంటావు? నీకు అవకాశం ఉంది, నీకు ఛాన్స్ ఉంది, ఎందుకు నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు దాన్ని? ఎందుకు నా దాన్ని అసలు యూజ్ చేయకుండా వదిలేస్తున్నావు? ఉంది నీకు అవకాశం, వాడుకో. అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకో. అలాంటి గొప్పదైన ప్రార్థనా జీవితం మన బ్రతుకులోనికి వచ్చినప్పుడు నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఒక దైవజనుడిగా మీ అందరి ఎదుట రాసి పెట్టుకోండి. ఆ అనుభవాలు, ఆ అనుభూతులు నా జీవితంలో ఉన్నాయి, మీ జీవితంలో ఉండాలనేదే నా కోరిక ఒక దేవుని సేవకుడిగా. అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని నేను పలుమార్లు అనుభవించాను. ఆ తన్మయత్వాన్ని కొన్ని వందల సార్లు అనుభవించాను నేను దేవుని సన్నిధిలో. అది మీరు కూడా అనుభవించాలన్నదే నా కోరిక. మీరు కూడా అనుభవించాలి. అప్పుడు మీకు తెలియని ఒక గొప్ప సంతోషం మీ హృదయం నిండా ఉంటుంది. ఒక తెలియని గొప్ప ఆనందం, ఉన్నత శిఖరాల వైపు మీరు అడుగులు వేస్తూ ఉంటారు. మీ పనిలో విజయాలు దొరుకుతూ ఉంటాయి, మీరు ఆశించింది దొరుకుతూ ఉంటుంది, మీరు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. మీరు అనుకున్నవన్నిటినీ దేవుడు మీ పాదాల చెంతకు తీసుకొచ్చి పెడతాడు. ప్రియులరా, ఒక్కడుగా చేసే ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటే సంఘము చేసే ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న పరక తెంపితే తెగిపోయే శక్తి కలిగి ఉంటుంది. అలాంటి పరకలన్నీ కలిపి చక్కగా తాడు చుట్టాడు అనుకోండి, గడ్డితో చుట్టిన తాడే చాలా బలమైనదిగా మారిపోద్ది. మన వాడుక భాషలో ఒట్టి గడ్డితో వెంటు చుట్టా ఉంటారు. దాన్ని చుట్టి మోపు కడుతుంటే ఎంత బలమైన మోపు అయినా సరే అస్సలు తెగిపోనిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ పరకలన్నీ ఏకమై చుట్టబడినప్పుడు వచ్చినటువంటి జనరేట్ అయినటువంటి శక్తి అది. ఇన్ ద సేమ్ వే మనం చూడడానికి గడ్డి పరకల్లా కనబడతాం, కానీ మనం అందరం ఏకమైతే ఒక బలమైన తాడు. మర్చిపోకండి, చూడడానికి మనం వేరువేరుగా సింగిల్గా కనబడుతున్నాం, కానీ మనం అందరం ఏకమైతే అది శక్తివంతమైన పగ్గం. దాన్ని తెంపగలిగే సామర్థ్యం ఎవరికి ఉండదు. అలాంటి సంఘము యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనది, ఎంత శక్తిని జనరేట్ చేస్తుంది మీరు ఆలోచించండి. ఎంత శక్తిని జనరేట్ చేస్తుంది అది. అలాంటి ఫలితాలు మనం చూడాలి మన కళ్ళతో, అలాంటి ఫలితాలు మనం అనుభవించాలి. వీఆర్ ఆల్ వన్. మనమంతా ఒక్కటిగా ఉండి ఒకటే విశ్వాసంతో, ఒకటే స్థిరమైన నిశ్చయతతో, ఒకటే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుతూ, సంఘము అనగా ఒక్క శరీరము అనగా కణములన్నీ ఐక్యత కలిగి ఒక్క దేహంలో పనిచేస్తున్నాయి. ఒక్క దేహంలో ఇన్ని కణాలు పనిచేస్తున్నాయి కాబట్టి దేహం ఎంత ఆరోగ్యంగా ఉంది. ఇది నీకు బాగా అర్థమైతే మనమందరము ఒక అవయవం వంటి వారము. మనం అందరం కలిస్తేనే దేవునికి ఒక మంచి దేహంగా కనబడతాం. శిరస్సుగా క్రీస్తును కలిగి ఉండి గొప్ప కార్యాలు సాధించగలుగుతాం. నీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవనంలో కానివ్వండి. ఈ రోజు నువ్వు విత్తు చూడు ప్రార్థన, మంచి ఫలితాలు రాకపోతే నన్ను అడుగు. నువ్వు మంచి మనసుతో విత్తు, మంచి హృదయంతో విత్తు. ఏకాంతంగా, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నీ పనులన్నీ ముగించుకున్నాకే చేసుకో. నేను ఎవరొద్దన్నారు ఆదరా ఎందుకు? నీ పనులన్నీ ముగించేసుకో, ఏ టెన్షన్ లేకుండా. హమ్మయ్య ఫ్రీ అనుకున్నప్పుడు ప్రశాంతంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని నీ గదిలోనికి వెళ్ళిపో. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఫీల్ అవుతూ ప్రార్థించు. ఇంకా ఇప్పుడు కంగారుగా పిల్లలు వచ్చేస్తారేమో, మా ఆయన వచ్చేస్తారేమో, వాళ్ళు వచ్చేస్తారేమో, వీళ్ళు వచ్చేస్తారు, ఈ టెన్షన్స్ ఏం మైండ్లోకి రానివ్వకు. అలాంటి ఫ్రీ టైం నువ్వు క్రియేట్ చేసుకో. లేకపోతే అందరికి ఒకసారి చెప్పేయి, ఇంట్లో వాళ్ళందరికీ ఒక మాట చెప్పేయి, నేను ప్రార్థించడానికి నాకు ఈ సమయం కావాలి, నేను వెళ్తున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేయి. డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేసి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించు, అనుభవించు. గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టు, మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చో. నువ్వు అరవాల్సిన పని లేదు, కేకలు వేయాల్సిన పని లేదు. దేవునితో కనెక్ట్ అయిపోయి మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చో, ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చో. ఎంతసేపు కూర్చుంటామో? నో టైం. కూర్చో, ఆయనతో గడిపిరా. ఆ తర్వాత నువ్వు చెక్ చేసుకో. నీలో నీకే తెలియని సాంత్వన, నీలో నీకే తెలియని ఒక ప్రశాంతత, నీలో నీకే తెలియని ఒక ఆనందం, నీలో నీకే తెలియని ఒక సంతోషం. ప్రభువా నీవు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నావు. నన్ను కొట్టేవాడవు కాదు, నన్ను తిట్టేవాడవు కాదు, నన్ను చంపేసేవాడు అంతకంటే కాదు, నీ దగ్గరకు వస్తే విడనాడేవాడు అంతకంటే కాదు. నీ పేరే ప్రేమ. చాలామంది దేవుణ్ణి భయంగా అర్థం చేసుకుంటారు. దేవుడు అంటే ప్రేమ. దేవుడు అసూయపరుడు, కుళ్ళుడు కాదు. ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా ట్రీట్ చేసేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు నేను ఎలా పడితే అలా శోధించేసి, వేధించేసి, శపించేసేవాడు కాదు. ప్రేమమయుడు. ఆయన సన్నిధిలో ప్రేమ ఇప్పుడు దొరుకుతూనే ఉంటుంది, సమృద్ధిగా దొరుకుతూనే ఉంటుంది. అలాంటి ప్రేమను ఆస్వాదించండి, అలాంటి ప్రేమను ఆనందించండి. భక్తులందరూ అలాగే ఆనందించారు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఫలించిన ప్రార్థనలు చాలానే ఉన్నాయి. చేప కడుపులో ఉండి చేశాడు యోనా ప్రార్థన. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత బాగుంటుందో. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను నా దేవా. అద్భుతం. చేప ప్రయాణిస్తుంది, సముద్రంలో ఎక్కడో ఉంది. ఈ మనిషి దాని కడుపులో ఉన్నాడు. అక్కడే ఒక వింత, అది ఒక విడ్డూరం. అది అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను దేవా.
చేప కడుపులో నుండి, సముద్రంలో నుండి కూడా ప్రార్థన ఆలకించిన దేవుడు, చెరసాలలో నుండి ప్రార్థిస్తే ఆలకించిన దేవుడు, సింహాల బోనులో నుండి ఆలకించిన దేవుడు, అగ్నిలో నుండి ఆలకించిన దేవుడు. నీ ఇంటిలో నుండి నువ్వు చేస్తే ఆలకించడా చెప్పు? నీ ఇంటిలో ఉండి చేస్తే ఆలకించడా? నువ్వు ఎక్కడుండి ప్రార్థించినా నీ ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. అలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించాలన్నదే నా కోరిక. ఆ విత్తనాలు విత్తు, ఆ ఫలాలు కోసుకో. మనం కలిసి ప్రార్థిద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, గొప్ప విజయాలు సాధిద్దాం. ఈ రోజు నుంచి సంగమా గుర్తుపెట్టుకో, వ్యక్తిగత ప్రార్థనలు కానీ, సంఘానికి సంబంధించిన ప్రార్థనలు కానీ, నీ జీవితానికి సంబంధించిన ప్రార్థనలు కానీ, సమస్త విషయాలలో నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకో. చక్కగా ప్రార్థించు, ఫలితాలు సొంతం చేసుకో. చక్కగా ప్రార్థించు, దేవుని సన్నిధానంలో వర్ధిల్లు, దేవునిలో సంతోషించు, దేవునిలో ఆనందించు. నీకు అసాధ్యమైనది, నీ ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చిత్తానుసారంగా అడగటం నేర్చుకో. తప్పక ఆయన సమస్తాన్ని నీ ముందుకు తీసుకొని రాగలడు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకొని వాడుకోగలడు. అట్టి ధన్యత నేటి నుండి నీ కుటుంబము, నీవు, సంఘము సమృద్ధిగా అనుభవించునుగాక. ఆమెన్.